హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో జున్ను ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ సందర్భంలో నా చిన్నప్పుడు జరిగిన ఒక స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేమంటే, మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవులు ఉండేవండి. ఆవులు పిల్లలను పెట్టినప్పుడు తీసే మొదటి పాలతో జున్ను తయారు చేసేవారు. మరి జున్ను తయారు చేయడానికి మొదటి తీసిన పాలతో పాటు మామూలు పాలు కూడా కలపాలి కదా. అందుకోసం అని చెప్పేసి పాల కేంద్రం దగ్గరికి వెళ్ళి పాలు తెమ్మంటే తెచ్చేవాళ్ళం. షాప్కి వెళ్ళి బెల్లం, మిరియాలు, సొంటి, ఇలాచి తీసుకురమ్మంటే తీసుకొచ్చేవాళ్ళం. వాటిని అంతటిని పొడి చేయమంటే చేసేవాళ్ళం. మిగిలిన ప్రాసెస్ అంతా పెద్దవాళ్ళు చూసుకునేవారు. అయితే అన్నీ చేసేవాళ్ళం. మరి వండిన తర్వాత జున్ను పెడతారు కదా అని ఆసక్తితో ఎదురు చూసినట్లయితే మా అమ్మమ్మగారు జున్ను వండి తయారు చేసి నెక్స్ట్ డే ఒక పెద్ద పళ్ళెం తీసి ఆ పళ్ళెంలో అరటాకుల్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి అక్కడ ఒక లైన్గా సెట్ చేసి జున్నును ఒక గరిటెతో తీసి దాంట్లో మరి సర్వ్ చేసేవారండి. ఎందుకంటే ఊర్లో ఉన్న అందరికీ అన్నింటికి జున్ను పంచడం కోసం అందరికీ పంచేవారు. పంచిన తర్వాత ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టేవారండి. అయితే పిల్లలం కదా, మాకు కూడా ఆ తర్వాతే పెట్టేవారు. పెట్టినప్పుడు తింటే అద్భుతంగా ఉండేదండి. ఎందుకంటే సొంత పాడి కదా, సూపర్గా ఉండేది. మరి మాకు ఇప్పుడు ఇక్కడ నాగమణి తెచ్చిన పాలు కూడా అదే టేస్ట్ ఉంటుందండి. నేను కూడా జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. నాకు జున్ను అంటే చాలా ఇష్టమండి. మరి జున్ను అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకేనండి. నేనైతే 1/2 లీటర్ జున్ను పాలకు లీటర్ జున్ను పాలు కలుపుకున్నానండి. అర లీటర్ జున్ను పాలకి లీటర్ మామూలు పాలు కలుపుకున్నాను. 3/4 కేజీ బెల్లం కలుపుకున్నాను. ఇంకా మిరియాల పొడి, సొంటి పొడి, యాలకుల పొడి సొంతగా తయారు చేసుకుని కలుపుకున్నాను. ఇవన్నీ కలిపిన తర్వాత పాలు బాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఒక పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి ఆ గిన్నెలో 2 లీటర్ల నీళ్ళు వేసి ఆ నీటిలో ఒక స్టాండ్ పెట్టి స్టాండ్ మీద మనం జున్ను పాలు ప్రిపేర్ చేసుకున్న గిన్నె పెట్టి ఆ గిన్నె మీద మూత పెట్టి తర్వాత పెద్ద గిన్నె మీద కూడా ఒక పెద్ద మూత పెట్టి 3/4 గంట సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించినట్లయితే జున్ను రెడీ అయిపోతుందండి. ఈ రెడీ అయిన జున్నును స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2-3 గంటలు చల్లబడనివ్వాలి. చల్లబడిన తర్వాతే తినాలండి. ఆ తర్వాత మనం అవసరం అనుకుంటే ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చు. మాకైతే అంత ఓపిక లేదు. మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతాము. వండాము, 2 గంటలకు కూల్ అవనిచ్చాం కాబట్టి ఇప్పుడు వడ్డించుకుని తినేస్తున్నామండి. ఓకేనండి. మీకు మా స్టోరీ కానీ మా రెసిపీ కానీ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.